ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పటిదాకా మనం మ్యాట్రిక్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం మ్యాట్రిక్స్ లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం. ఇన్ ద మ్యాట్రిక్స్ ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చింది. ఏ అనే మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ చూడండి. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ లో కొన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి, 2, 5, 9 అని. ఓకే, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చిండు. మ్యాట్రిక్స్ కి ఈ మ్యాట్రిక్స్ ని బేస్ చేసుకుని 3 కండిషన్స్ ఇచ్చిండు. అంటే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కనుక్కోవాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటిది? ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఈ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, థర్డ్ ఏంటిది? రైట్ ద ఎలిమెంట్స్ A1, 3. అంటే A1 అంటే ఏ అనే ఒక ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుంది? 1 కాలం 3 రో. అంటే 1 కాలం 3 రో అంటే చూడండి 13 ఎలిమెంట్. ఓకే, ఈ విధంగా కనుక్కోవాలా. ఇక్కడ ఒక 5 ఎలిమెంట్స్ ఇచ్చింది. ఈ ఎలిమెంట్స్ యొక్క ప్లేసెస్, వాటి యొక్క వాల్యూ. అంటే A1, 2, ఏ అనే ఒక ఎలిమెంట్ 2 కాలం 1 రో. అక్కడ అప్పుడు మనం ఆ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అనేది కనుక్కోవాలి. ఓకే, ఇలా మనం 5 ఎలిమెంట్స్. ఓకే, ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. సొల్యూషన్. ఇన్ ద గివెన్ మ్యాట్రిక్స్, అంటే వాడు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు? ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండు. ముందు ఇచ్చిన డేటాని మనం రాసుకోవాలా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు. ఏ అనే మ్యాట్రిక్స్ లో 2, 5, 19, -7, అలాగే 35, 2, 5/2, 12, √3, 1, -5, 17. ఓకే, ఈ మ్యాట్రిక్స్ ఇచ్చిండు. ఓకే, ఫస్ట్ కనుక్కోమన్న పాయింట్ ఏంటిది? వాడు ఫస్ట్ కనుక్కోమన్న పాయింట్ ఆర్డర్. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటిది? ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్స్ కనుక్కోవాలి. ఓకే, చూడండి, ఇక్కడ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్స్ కనుక్కుందాం. గివెన్ ద మ్యాట్రిక్స్, ద నెంబర్ ఆఫ్ రోస్. మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్స్ ఎప్పుడు రో మీద, కాలమ్స్ మీద ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 రోస్ అంటే ఇవి. ఓకే, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి. అండ్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? చూడండి, ఇక్కడ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. అంటే వర్టికల్ గా ఉన్న లైన్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్. చూడండి, 3 రోస్ 4 కాలమ్స్ ఉంటే ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? దేర్ఫోర్ అని పెట్టండి. ఆ మ్యాట్రిక్స్ మనకు 3 × 4 మ్యాట్రిక్స్ అవుతుంది. నెంబర్ ఆఫ్ కాలమ్స్. ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, అక్కడ కనుక్కోమంది ఏంటిది? ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చూడండి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 × 3 అంటే 4 కాలమ్స్ 3 రోస్. ఓకే, ఆర్డర్స్, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ 4 × 3. నెక్స్ట్ వాడు కనుక్కోమన్నది ఏంటిది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సిన్స్ అని పెట్టండి. సెకండ్ సిన్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ నుంచి ఎన్ని ఆర్డర్స్ ని మనం ఇంటూ చేసినట్లయితే వచ్చేదే మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సిన్స్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, సిన్స్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, the order of the matrix, the order of matrix is A matrix ఇది 4 × 3.
4 into 3 మ్యాట్రిక్స్ అంటే కాలమ్స్ 4 ఉన్నాయి, రోస్ 3 ఉన్నాయి. ఓకే, 4 into 3 మ్యాట్రిక్స్ కాబట్టి 4 into 3 ఈక్వల్ టు 12. టోటల్ 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, 4 into 3 మ్యాట్రిక్స్ సరే ఏడా రాయండి ఇక్కడ దేర్ ఫోర్ అని పెట్టి ఆర్ 4 into 3 అని పెట్టి దేర్ ఫోర్ ఆర్ 4 into 3 ఈక్వల్ టు 12 ఎలిమెంట్స్. ఓకే, నేను ఇంట్రడక్షన్ క్లాస్ లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక మ్యాట్రిక్స్ లోని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాలంటే మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని నెంబర్ ఆఫ్ రోస్ ని ఇంటూ చేసినట్లయితే వచ్చేదే మనకు నెంబర్, టోటల్ ఆ మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క నెంబర్ వస్తుంది అని చెప్పా. ఓకే, చూడండి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటిది, 4 into 3 ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆ 4 into 3 ని మనం ఇంటూ చేసినట్లయితే మనకు 12 వచ్చింది. 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకసారి లెక్క పెట్టండి క్వశ్చన్ లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మనకు థర్డ్ క్వశ్చన్, రైట్ ద ఎలిమెంట్స్ అంటే ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకుని ఆ ఎలిమెంట్ ఏంది ఫస్ట్ కాలం, ఫస్ట్ కాలంలో థర్డ్ రోలో ఉంటది ఎలిమెంట్. చూడండి ఇక్కడ థర్డ్ ఇది కనపడుతుందా, థర్డ్ పాయింట్ ఇక్కడ కింద రాసినట్లయితే. ఓకే, క్లియర్ కనపడుతుంది. చూడండి ఏ అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాను నేను. ఏ అనే ఎలిమెంట్ 1 రో అంటే 1 కాలం 3 రో ఉంది. ఈక్వల్ టు 1 కాలం 3 రో అంటే చూడండి 1 కాలం అంటే ఇది, 3 రో అంటే థర్డ్ రో. ఒక్క నిమిషం, ఫస్ట్ రోస్ వస్తాయి. ఈ మ్యాట్రిక్స్ 3 into 4 అనే మ్యాట్రిక్స్. ఫస్ట్ రోస్ వస్తాయి 3 into 4. ఫస్ట్ మనకు రోస్ అంటే అడ్డు వరుసలు ఫస్ట్, తర్వాత మనకు నిలువు వరుసలు. చూడండి అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. తర్వాత నిలువు వరుసలు 4 ఉన్నాయి. ఓకే, 3 into 4 అనే మ్యాట్రిక్స్. 3 into 4 అని 12. ఓకే, మనం 4 into కాదు 3 into 4 అని రాసుకోండి. ఇక్కడ చూడండి ఏ అనే ఒక మ్యాట్రిక్స్ అంటే థర్డ్ కండిషన్. ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్న ఆ ఎలిమెంట్ 1 2 అంటే 1 రో 3 కాలం. 1 రో అంటే ఏంటిది ఫస్ట్ రో, 3 కాలం అంటే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, 3 కాలం అంటే 19. ఓకే, A13 అనే ఎలిమెంట్ యొక్క నేమ్ ఏంటిది 19 అనే ఎలిమెంట్ అది. ఓకే, A21 అనే ఎలిమెంట్ చూడండి. A21 అనే ఎలిమెంట్ అంటే ఫస్ట్ రో అంటే ఫస్ట్ రో సెకండ్ రో అంటే ఫస్ట్ 2 అనేది ఏంటిది రో అంటే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 35. ఓకే, నెక్స్ట్ మనకి A33 అంటే రో 3 అంటే థర్డ్ రోలో థర్డ్ కాలం అంటే -5. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది A24 అంటే 2 రో 4th కాలం. 2 రో అంటే ఏంటిది సెకండ్ రోలో 4th ఎలిమెంట్. 4th ఎలిమెంట్ అంటే 4th కాలం. 4th కాలం అంటే ఇదేగా 12 అంటే దీనికి A24 అంటే 12 ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ మనకు A23 అంటే ఏంటిది 2 అంటే సెకండ్ రోలో, 3 అంటే థర్డ్ కాలంలో. సెకండ్ రో అంటే ఇది థర్డ్ కాలం అంటే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అంటే 5/2 వస్తుంది మనకు. ఓకే, ఇది టోటల్ క్వశ్చన్. ఓకే, చూడండి వాడు ప్రూఫ్ చేయమంటే ప్రూఫ్ చేస్తాం. ఫస్ట్ ఏం కనుక్కోమండు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని కనుక్కున్నాం. ఏంటిది 3 into 4 అనే ఒక ఆర్డర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కున్నాం. తర్వాత మనకు ఈ ఎలిమెంట్స్ యొక్క ప్లేసెస్ కనుక్కున్నాం. ఓకే, టోటల్ ఫస్ట్ క్వశ్చన్ ఇది అనమాట కంప్లీట్. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ హ్యాజ్ 24 ఎలిమెంట్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకో, అది ఏ అని కానీ బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఆ మ్యాట్రిక్స్ లో 24 ఎలిమెంట్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్? చూడండి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు. అంటే ఈ క్వశ్చన్ ని మనము డైరెక్ట్ చేయటం కాదు, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా. చూడండి ఇక్కడ ఏ అని ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను నేను.
ఈ మ్యాట్రిక్స్ లో 24 ఎలిమెంట్స్ ఉన్నాయంట. ఏనా మ్యాట్రిక్స్ నేను ఏ విధంగా తీసుకున్నా అంటే ఫస్ట్ 1 2 3 4 5 ఇలా నేను ఒక 24 అనే నెంబర్ దాకా రాసుకున్నా. ఇప్పుడు చెప్పండి ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్స్ ఏంటి? 24 into 1 అంటే 24 రోస్ ఉన్నాయి. ఇట్లా ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అని ఇట్లా 24 రో అంటే ఒక కాలం. చూడండి ఒక కాలం ఉంది అంటే 24 into 1 ఇది ఒక ఆర్డర్. నెక్స్ట్ నేను బి అని ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఈ మ్యాట్రిక్స్ లో 24 అంటే చూడండి 7 4 28 3 ఓకే. చూడండి ఇక్కడ 1 8 9 అనే ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకొని ఈ విధంగా ఇలా నేను అంటే ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ రో, నెక్స్ట్ సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, సెవెంత్ రో, ఎయిత్ రో. చూడండి రోస్ అంటే ఏం ఇట్లా కాలమ్స్ ఏమో 3, రోస్ ఏమో 8 అంటే ఒక 8 రోస్ 3 కాలమ్స్ తీసుకున్నాం. అప్పుడు దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 8 into 3 అంటే 24 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలా మనము ఎన్ని మ్యాట్రిక్స్ తీసుకోవటానికి పాసిబుల్ అవుతుంది? ఓకే, ఇది క్వశ్చన్ మీకు అర్థం కావటానికి. ఇంకొక సి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సి అనే మ్యాట్రిక్స్ లో ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకే, ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకొని A11 అనే ఒక ఎలిమెంట్ తీసుకుని ఇలా ఇక్కడ లాస్ట్ లో A14 అనే ఎలిమెంట్ తీసుకున్నా. ఇలా లాస్ట్ లో నేను A16 అనే ఎలిమెంట్ తీసుకున్నా. ఇలా నేను ఇక్కడ ఏ అంటే రోస్ A6 ఏంటిది ఇది కాదు 6 1 ఇక్కడేమో 6 4 అంటే రోస్ ఎన్ని 6 రోస్ తీసుకున్నా. ఇట ఫస్ట్ రో, సెకండ్ రో, చూడండి ఇక్కడ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, ఇది 6th రో. ఓకే, 6th రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం అంటే ఫోర్త్ అంటే 6 రోలు 4 కాలమ్స్ తీసుకున్నాం. ఇది ఒక మ్యాట్రిక్స్, ఇది సి అనే మ్యాట్రిక్స్. దీని యొక్క ఆర్డర్ 6 into 4, దీని యొక్క ఆర్డర్ 8 into 3, దీని యొక్క ఆర్డర్ 24 into 1. చూడండి ఈ 3 మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ చూడండి టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 24 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ 24 ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 24 ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 6 4 24 అంటే 24 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇలా మనకు 24 ఉన్న ఎలిమెంట్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ లో 24 ఉన్న ఎలిమెంట్స్ రావడానికి ఇలా నేను ఎన్ని మ్యాట్రిక్స్ రాయగలను అంటే రాయగలుగుతాము. ఓకే, అట్లా పాసిబుల్ అయ్యే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. చూడండి ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, అర్థమైంది కదా ఇది ఎక్స్ప్లెనేషన్. అంటే వాడు ఏం కనుక్కోమంటుండు? ఒక మ్యాట్రిక్స్ లో 24 ఎలిమెంట్స్ ఉన్నాయంట. అలాంటి ఎన్ని మ్యాట్రిక్స్ మనం అంటే ఎన్ని ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని మనము రాయగలుగుతామో 24 ఎలిమెంట్స్ తో చెప్పమంటుంది. ఓకే, సొల్యూషన్. The order of pairs the orders of pairs 24 equal to 1. ఎప్పుడైనా చూడండి ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఉన్నాయంట? 24 ఎలిమెంట్స్ ఉన్నాయంట. ఈ 24 కి ఫ్యాక్టర్స్ రాయండి. 24 కి ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 1 into 24, 2 into 17, 3 into 18, 8, 3 into 8. నెక్స్ట్ మనకు 4 into 6. ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? 24 కి ఏం లేవు కాబట్టి 1 2 3 4 5 6 7 అంటే 8 పేర్స్ అవుతాయి.
అంటే A2 ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ రాయొచ్చు 8 రకాలు. చూడండి ఇక్కడ 24x1, నెక్స్ట్ మళ్ళీ 24x24, 1 ఆల్రెడీ 24, 1 రాసినాం కాబట్టి 1, 24. నెక్స్ట్ మనకు ఆర్డర్ ఏంటిది 2x17, నెక్స్ట్ 17x2, నెక్స్ట్ మనకు 3x8 అంటే 3, 8, నెక్స్ట్ 8, 3, నెక్స్ట్ మనకు 4, 6, నెక్స్ట్ మనకు 6, 4. ఇవి ఆర్డర్స్. అంటే 4x1 అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు. 24x1 అనే 1x24. చూడండి ఇక్కడ నేను అంటే ఇందాక మనము ఏ అని ఒక మ్యాట్రిక్స్ తీసుకొని 1, 2, 3 అని ఇట్లా 24 రాసుకున్నాం. ఇప్పుడు ఇంకొక మ్యాట్రిక్స్ ఏమైనా రాసుకోవచ్చు. ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఏ అనే ఒక పేరు తీసుకొని 1, 2, 3, 4 ఇలా మనకు లాస్ట్ 24 అనే నెంబర్ రాసుకోవచ్చు. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటిది రోస్ 24 అనే కాలం 1 ఉంది. ఓకే, అంటే 24x1 ఇది ఒక మ్యాట్రిక్స్. అంటే మొత్తం ఎన్ని ఆర్డర్ పేర్ ఆఫ్ మ్యాట్రిక్స్ రాయొచ్చు, ఎన్ని పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. ఓకే, ఉన్నాయి. ఇంతటితో అయిపోలే క్వశ్చన్ మనకు. ఇది ఫస్ట్. దీంట్లోనే వాట్ ఈజ్ హ్యావ్ ఏ 13 ఎలిమెంట్స్. ఒకవేళ మనకు 24 ఎలిమెంట్స్ ఉంటేనేమో 8 ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ రాయొచ్చు. ఒకవేళ మనకు 30 ఉంటే 13. ఈ 13 అనే నెంబరు ప్రైమ్ నెంబర్. ఈ ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి చూడండి. 13 అనే దానికి ఫ్యాక్టర్స్ 1x13 అంతే. 1x13 అంటే దీని ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది 1, 13 ఒక ఆర్డర్ పేర్ అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ 13, 1 అంటే 2 మ్యాట్రిక్స్ వస్తాయి. ఓకే, దీనికి. ఓకే, ఇదే ఈ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద పేర్స్ అని పెట్టి 33, 13 అని పెట్టుకొని ఇలా రాసుకోండి ఈ రెండు. ఓకే, 24 ఎలిమెంట్స్ వచ్చేలా మ్యాట్రిక్స్ ని మనము ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎన్ని రాస్తామంటే 8 రాస్తాం. 30 ఎలిమెంట్స్ వచ్చేలా మ్యాట్రిక్స్ రాయమంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని 2 ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని రాస్తాం. అవి ఏంటి 1 రో 13 కాలమ్స్. నెక్స్ట్ 13 రోస్ ఉంటాయి, 1 కాలం ఉంటుంది. ఓకే, ఈ విధంగా రాస్తాం. 24 వచ్చినప్పుడు 24 రోస్ 1 కాలం, 1 కాలం 24 రోస్, 2 రోస్ 17 కాలమ్స్, 17 కాలమ్స్ 2 రోస్, 17 రోస్ 2 కాలమ్స్, 3 రోస్ 17 కాలమ్స్, 3 అంటే 8 రోస్ 3 ఏంటి కాలమ్స్, 4 రోస్ 6 కాలమ్స్. ఈ విధంగా 6 రోస్ 4 కాలమ్స్ ఈ విధంగా వచ్చేలా 24 మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ మనకు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ కూడా ఇదే. ఇక్కడ 24 బదులు 18, ఇక్కడ 13 బదులు 5. ఓకే, సేమ్ ఇదే క్వశ్చన్. ఇప్పుడు 18 కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి మనం. 18 కి ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి. ఇక్కడ 18 కి ఫ్యాక్టర్స్ 1x18, 2x16, 3x6. నెక్స్ట్ చూడండి ఇక్కడ 3x6, 4x4 కాదు, ఎక్కడ లేదు అంటే ఇంకేం లేవు. ఓకే, 1, 2, 3, 4, 5, 6 అంటే 6 ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని రాయొచ్చు మనం. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా వస్తుంది 1 రో ఒక 18 కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ 18 రోస్ ఉంటాయి, 1 కాలం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ నేను రాయొచ్చు 2 రోస్ ఉంటాయి, ఇది ఒక 16 కాలమ్స్ ఉంటాయి. 16 కాదు ఇది, సారీ 9. ఓకే, 9 కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు
ఒక 9 రోస్ ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు ఒక 3 రోస్ ఉంటాయి, 6 కాలమ్స్ ఉంటాయి. తర్వాత మనకు ఒక 6 రోస్ ఉంటాయి, ఒక 3 కాలమ్స్ ఉంటాయి. ఓకే, మొత్తం మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయి? ఒక 6 పాసిబుల్ అవుతాయి. ఓకే, దేర్ఫోర్ అని పెట్టి the possible of the possible of the 18 elements, the possible of the 18 elements, the possible of the 18 elements order of matrix. 18 elements order of matrices 6 అంటే 6 మ్యాట్రిక్స్ రాయొచ్చు. ఏంటిది? 18 ఎలిమెంట్స్ ఉండే విధంగా. ఓకే, నెక్స్ట్ మనకు 5 చూడండి. 5 కి ఫ్యాక్టర్స్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ 1 into 5. దీనికి ఏమొస్తుంది? 1,5 అని అంటే ఒక రో 5 కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు 5 రోస్ 1 కాలం ఉండే విధంగా 2 మ్యాట్రిక్స్ రాయొచ్చు. దేర్ఫోర్ అని పెట్టి ద మ్యాట్రిక్స్ పాసిబుల్, ఇక్కడ 18 కాడ 5 అని నెంబర్ వేయండి. ఎలిమెంట్స్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఇక్కడ 6 కాడ 2 రాయండి. అంటే 5 అనే మ్యాట్రిక్స్ మనం అంటే 5 ఎలిమెంట్స్ వచ్చే విధంగా 2 మ్యాట్రిక్స్ రాయొచ్చు. మనకి 18 ఎలిమెంట్స్ వచ్చే విధంగా 6 మ్యాట్రిక్స్ రాయొచ్చు. ఓకే, దీన్ని మనం థర్డ్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 అని వేసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 అని వేసుకోండి. ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ మనకు ఫోర్త్ క్వశ్చన్.